మంగళూరులో కంటైనర్ నౌకలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 నౌకలు మంటలార్పుతున్నాయి. ఇప్పటికే 18 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. 4 నౌకలతో ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. కంటైనర్లలో పేలుళ్ల కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. వరుసగా పేలుతూ మంటల్లో చిక్కుకున్నాయి కంటైనర్లు. అయితే భారీ ఎత్తున దట్టంగా పొగ అక్కడ అలుముకుంది. కోస్ట్ గార్డుకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళలోని బేపోర్ తీరంలో సింగపూర్కు చెందిన వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగగానే నౌకలోని 18 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారిలో 4 గల్లంతయ్యారు. 14 మందిని మాత్రం కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బంది కాపాడారు. శ్రీలంక నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో నౌకలో ఈ ప్రమాదం జరిగింది. సింగపూర్కి చెందిన ఎంవి వాన్ హాయ్ నౌకలో మంటలు చెలరేగిన సమయంలో 40 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన నౌకలో 650 కంటైనర్లుండగా 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. మంటలార్పడానికి నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టాయి. ఐఎన్ఎస్ సూరత్ నౌక కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. దాదాపు 270 మీటర్ల పొడవున్న ఈ నౌక ఈ నెల 7న కొలంబో తీరం నుంచి బయలుదేరింది. ఇది ఇవాల్టికి ముంబైకి చేరుకోవాల్సింది. కానీ నిన్న ఉదయం నౌకలో పేలుడు జరగడంతో భారీ నష్టం జరిగింది. కంటైనర్లలో ఏముందో ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు.